గుణవత్సు సంవత్సరాహ. ఇది కూడా చూడండి, గుణం కలిగిన వాళ్ళ పట్ల మాత్సర్య భావం కలిగి ఉన్నటువంటి వారు. నీచానురాగిణో మూఢా సత్సంగతి పరాన్ముఖా. నీచుల పట్ల అనురాగం ఉండడం అది కూడా చాలా దౌర్భాగ్యం. సత్పురుషుల పట్ల అనురాగం ఉండకుండా నీచుల పట్ల అనురాగం కలిగి ఉండడం. సత్సంగతి పరాన్ముఖా, సత్సాంగత్యంపై సుముఖత్వం లేకపోవడం. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకా. ఎవరు వెళతారో మొత్తం లిస్టు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి? ఈ లిస్టు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ లిస్టులోకి చేరకుండా జాగ్రత్త పడతామని, మరి ఏమీ లేదు. ఇందులో ఏది మొన్నా రెక్టిఫై చేసుకోవచ్చు. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకాహ. తీర్థముల్ని, సజ్జనుల్ని, సత్కర్మల్ని, గురువులని, దేవతల్ని నిందించేవాళ్ళు. పురాణ వేద మీమాంస న్యాయ వేదాంత దూషకాహ. పురాణాల్ని, వేదాల్ని, వేదాంతాల్ని, మీమాంసాది శాస్త్రముల్ని నిందించేవాళ్ళు. హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకా. అంత జగ్గా చెప్తున్నాడండి. ఏమి కవిత్వము! హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకా. ఏడ్చేవాడిని చూసి ఆనందించేవాడు, ఆనందించే వాళ్ళని చూసి ఏడిపించేవాడు. ఇక్కడికి వెళ్ళిపోతారు. చూసారా? ఎక్కడికి దుష్టవాక్యస్య వక్తారో దుష్టచిత్తాశ్చయే సదా న శృణ్వంతి హితం వాక్యం శాస్త్రవార్తాం కదాపి చ. దుష్టవాక్యముల్ని వినేవాడు, దుష్టవాక్యాలను అనేవాడు, దుష్టమైన చిత్తం కలిగినటువంటి వాడు, అంటే దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వాడు, హితవాక్యాల్ని, శాస్త్రవార్తల్ని విననివాడు. చూశారు? ఇప్పుడు ఇన్ని హితవాక్యాలు చెప్తూ ఉన్నా కొందరికి విసుగు, చిరాకు పుడుతుంది. కానీ హితం వింటే మంచిది. కనీసం హితం వినడానికి విముఖత చూపించినా అది దోషం కింద చెప్తున్నాడు. ఇంకా చాలా చెప్పాడు. ఇందులో కొన్ని చెప్పినట్టున్న గీతావాక్యములు మళ్ళీ చెప్పాడు. నిన్న మనం భావించాం. ఆత్మసంభావిత స్తబ్ధ మూఢా పండితమాననా. తనని తానే గొప్ప అనుకుంటూ, తనని తానే పండితులు అనుకుంటూ ఇతరులను అగౌరవపరిచేటువంటి వాడు. ఇలాగా ఎందరున్నారు యా బహవః పాపిష్టా ధర్మవర్జితా గచ్చంతి యమ మార్గే రోదమానాది వానిసం. వాళ్ళందరూ ఈ రూటంతా ఏడుస్తూనే పెడతారు, అక్కడ ఏడుస్తూ అనుభవిస్తారు. సుమ యమదూత ఇస్తాడ్యమానా యాంతి వైతరణీం ప్రతి. వాళ్ళని వైతరణి వైపు లాక్కుపోయి అందులో ముంచుతారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారో అక్కడ వివరిస్తాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు. మాతరం ఏన మన్యంతే పితరం గురుమేవచ. ఇప్పుడు ఇందులో ఏది పాటించడం కష్టమో చెప్పండి. అంటే పాపాలు చేయకుండా ఇందులో చెప్పిన మంచి పనులు ఏది పాటించడం కష్టం చెప్పండి. ఇందులో ఒక్కడి కష్టమైంది లేదు. ఇష్టం కాలేదు అంతే. మంచి చేయడం ఇష్టం కాలేదు తప్ప కష్టం కాలేదు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. మాతరం ఏవ మన్యంతే పితరం గురుమేవచ. తల్లిని, తండ్రిని, గురువుని అవమానించేవాడు. ఆచార్యంచాపి పూజ్యంచ. గురువుని, పూజ్యుడైన గురువుని, పూజ్యులైన వారిని అవమానించేవారు. పతివ్రతాం సాధుశీలాం కులీనాం వినయాన్వితాం స్త్రీయం త్యజంతి ఏ ద్వేషాత్ వైతరణ్యాం పతంతితే. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ స్త్రీని, పైగా సౌమ్యురాలి, పతికి అనుకూలంగా ఉన్న స్త్రీని ఏడిపించేవాడు, బాధ పెట్టేవాడు, విడిచిపెట్టేవాడు, వీడు కూడా ఈ నరకాలికి పోతాడు. అంటే భార్యను దుఃఖ పెట్టేవాడికి గతో కూడా ఇక్కడ చెప్పారు చూడండి. కనుక మాటికి భార్యను విసుక్కోవడం, కసురుకోవడం, బాధ పెట్టడం అవి కూడా నరకానికి మార్గములే అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. సతాంగుణ సహస్రేషు దోషానారోపయంతి ఏ తేషు అవజ్ఞాంచ కుర్వంతి వైతరణ్యాం పతంతి తే. ఇంకా ఆహూయ నాస్తియో బ్రూయాత్ తయోర్వాసశ్చ సంతతం. ఇంకా చాలా చక్కగా చెప్పాడు. దానం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఊరుకోవడం, అలాగే అంత ఇస్తానని చెప్పి దాన్ని తగ్గించడం. ఇస్తే ఇచ్చాడు కానీ ఇచ్చేసేనే అని ఏడ్చేవాడు. ఒక దానం చేసేసి అంత ఇచ్చేసాం కానీ తప్పు చేసేనేమో అనుకునేవాడికి దానఫలం దక్కదు సరికదా, పాప ఫలం ఒకటి వస్తుందిట. ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. పరవృత్తి హరశ్చైవ దానే దత్తే నివారక. ఇతరులకి భృతి లేకుండా చేయడం, ఉన్న భృతిని చెడగొట్టడం, వాడు నరకానికి పోతాడు. ఎవడో దానం ఇవ్వబోతుంటే ఇది ఆపేవాడు. మనం ఎవరికి దానం చేస్తాను అంత ఎందుకు ఇస్తున్నావు అని ఆపితే వాడు కూడా అక్కడికి వెళ్తాడు. దానే దత్తే నివారక. యజ్ఞ విధ్వంసకశ్చైవ. యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. కథాభంగకరశ్చయ. కథల్ని భంగం చేసేవాడు. కథలంటే సీరియల్ వస్తుంటే మధ్యలో ఆపేసాడు కనుక నరకానికి పోతాడు అండం కాదు ఇక్కడ. కథాభంగకర అంటే భగవత్కథలు వింటూ ఉంటే భంగం కలిగించేటువంటి వారు వాళ్ళు. క్షేత్రసీమాహరశ్చైవ యచ్చ గోచర కర్షక. ఎలా వివరిస్తున్నాడు చూడండి. క్షేత్రసీమాహరశ్చైవ. అంతేకాదు ఇంకా భయంకరమైనవి చెప్పాడు. ఏమిటంటే పచ్చని చెట్లను నరికేవాడు,
ఖేదయంత్యతి వృక్షాంశ్చ వనారామ విభంజకా. చెట్లను నరికేవాడు, తోటల్ని మొదలైన వాటిని ధ్వంసం చేసేవాడు, పైగా క్షేత్రాలను హరించేవాడు. క్షేత్రాలు ఇక్కడ పుణ్యక్షేత్రాలు కాదు, భూములు కబ్జా చేసేవాళ్ళు వీళ్ళు భయంకరమైన నరకాలకు పోతారని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వీడు కబ్జా చేసిన భూమి మీద వీడు ఎక్కువ కాలం ఎలా ఉండడు, ఆ భూముల మీద మాత్రం కల్పాంతం వరకు అనుభవించక తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. కనుకనే సాధారణంగా ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని రాస్తారే, దాని కింద ఈ శ్లోకం కూడా రాయండి, దేనికైనా మంచిది. ఇక్కడికి వస్తే అక్కడికి పోతారు జాగ్రత్త అని, ఇంకా దానికైనా వెనకబడతాడేమో. ఇట్లాంటివి ప్రింట్ చేసి రూల్స్లో పెట్టుంటే ఎప్పుడూ బాగుపడేవాడు. అందుకే పరలోక భీతి తీసేసాక మనం నిర్మించుకున్న చట్టాలు ప్రపంచాన్ని నియంత్రించలేవు, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం నియంత్రించినంతగా మనం ఏర్పరచుకున్న చట్టాలని కళ్ళు కప్పచ్చు, ఇది మాత్రం కళ్ళు కప్పలేదు. ఇంకా చాలా వివరిస్తున్నాడు ఇక్కడ. కొన్ని మనం కొద్ది మాత్రమే తెలుసుకుంటున్నాం. పరదారాపహారక ఇత్యాదులు, పరస్త్రీ అభిలాష కలిగినటువంటి వాడు. భర్తారం దోషయేన్నారీ పరం మనసి ధారయేత్, భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు. గౌర్యది నో దత్తా నోర్ధ్వదేహ క్రియాకృతా, ఆవుని దానం చెయ్యనటువంటి వారు. అదేవిధంగా ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ వైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేరు, అది ఇంకా బాధ. వైతరిని దాటడానికి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ.